ಜತಕಿದೆ ಸಾಂದು ಪಾಪವ್ಯ ಹೀಗೆ ಮಂದು ಪ್ರಭುವೋ ಜತಕಿದೆ ಪಾಪವ್ಯಾಧಿಗೆ ಸಬಲನ್ನಿಧಿ ಎಂದು ಸಂತುಷ್ಟಿ ಎಂಬುದು ಸಬಲನ್ನಿಧಿ ಎಂದು ప్రభు సంస్కారపు చిన్నపిల్లని ఇటువైపు పెట్టండమ్మా. వారి చేతులకు ఫోన్లు ఇవ్వద్దు, కూర్చోబెట్టండి. మన విందు పాపాత్మూలం దరికి ప్రభువే స్వయంభోగా బంతి భోజనమోయే పరాచి పాపోలేక సహా వాసులై యేసుని పాపోలేక యేసుని దాపునానక సబగా ధన్యోలో విందిదియే దాపునా నక సబగా ధన్యోలో విందిదియే ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు ఆరోగ్యతో కొని రండి ప్రభువే మన విందు. పాపి పాపి అంచు ప్రభువు కలువారించు ప్రభువు ప్రభువని కలువారించు చుండుము. నా పాపి విందునకు నడాచిరా నా పాపి విందునకు పామెంతో చెప్పదగునాయను చూనాడు పామెంతో చెప్పదగునాయను చూనాడు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు ఆరోగ్యతో కొని రండి ప్రభువే మన విందు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా అందరూ మనస్సు పెట్టి ఆలకించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయుచున్నాను. చదువుబడిన వాక్య భాగములో
మనము ప్రయాసపడవలసిన, కష్టపడవలసిన ఆహారమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేయుచున్నారు. మీరు క్షయమగు ఆహారము కొరకు కష్టపడుకుడి గాని అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడండి. రెండు రకములైన ఆహారములను దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచారు. ఒకటి క్షయమైపోయే ఆహారము. క్షయమైపోవడం అంటే మనము తినేది ప్రతిది కూడా అది క్షయమైపోయేదే, భూమిలోనికి వెళ్ళేదే. మనము కూడా ఒకరోజు భూమిలోనికి వెళ్ళే వారమే. అయితే ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాట, అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడుడి. అక్షయమైన ఆహారము అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మరొక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యమే మనకు జీవమునిచ్చేది. ఆయన మాటలే మనలను ఆదరించేవి. ఆయన వాక్కు వరకే కాకుండా ఇందాక మనం పాడుకున్నట్లుగా ప్రభువే మన విందు. ఎవరు మన విందు? ఈ రోజున సంస్కారం తీసుకున్న మీ అందరూ, మనందరము ఎవరిని పూజిస్తున్నామో? ప్రభువే మన విందు. ప్రభువు జతకిదే సందు, పాపవ్యాధికి మందు అన్నారు. ప్రభువు జతకు చేరడానికి ఇదే సందు, పాప వ్యాధికి ఇదే మందు. ఈ యొక్క సంస్కారమునకు ఎవరైతే రారో దేవునికి చాలా బాధట. అందుకే ఇక్కడ పాడుకున్నాం కదా, పాపి 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 అంచు ప్రభువు కలవరించు. పాపి పాపి అంచు ప్రభువు కలవరించు. ప్రభువు ప్రభు అని కలవరించుచుండుము. నా పాపి విందునకు నడిచి రాకున్నా నా తాపమెంతో చెప్పడానికి తగునా. నీవు విందుకు రాకపోతే, నోరు మోసి పెడదామా, ఉండిలే, కొట్టొద్దండి. నీవు విందుకు రాకపోతే నాకు తాపము. ఈ రోజున చాలా మంది ప్రతి ఆదివారం మానేస్తున్నారు. మరి కొంతమంది సంస్కార వారం కూడా దేవుని సన్నిధిని మానేస్తున్నారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, నీవు విందుకు నడిచి రాకపోతే నాకు తాపము, నాకు బాధ. అందుకనే సంస్కార కార్యక్రమానికి చాలా ప్రత్యేకంగా రావాలి, పరిశుద్ధముగా రావాలి. ఈ రోజున ఈ విందును కూర్చే మీకు చెప్పాలని దేవుని సేవకునిగా పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్రభు చెప్పినట్లుగా మనము అక్షయమైన ఆహారము కొరకు, మరొకసారి ఆ మాట చదువుకుందాం. దేవుని యొక్క వాక్యములో క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. గమనించాలి ఇక్కడ వ్రాయబడిన మాట. అక్షయమైన ఆహారం ఏమిటంటే నిత్య జీవమును కలుగజేసేది. బాగా వినాలి. ఈ భూమి మీద మనం ఏ ఆహారం తీసుకున్నా ఒక రోజున మనం ఏమైపోతాం? మాట్లాడలేదు. ఈ ఆహారము అక్షయమైనదే, మనము కూడా అక్షయమైన వారమే. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఈ ఆహారము పుచ్చుకునేవారు. ఏమిటి ఆహారం అంటే అక్షయమైన ఆహారము. ఇది నిత్య జీవమును కలిగించే ఆహారము. నిరంతరము ఆ కుక్కను అక్కడ జ్యోతమ్మ, దాని తోలమ్మ అక్కడ కొట్టక. దేవునికి మహిమ కలుగును గాక. అక్షయమైన ఆహారము.
నిత్య జీవమును కలిగించే ఆహారము. అందుకని యేసుక్రీస్తు వారి శరీర రక్తములను మనము చాలా జాగ్రత్తగా పుచ్చుకోవాలి. పుచ్చుకోవడాన్ని బట్టి ఈ విందు ద్వారా దేవుడు మనకి ఏం చేస్తారు అంటే, ఈ విందును గూర్చి ఇందాక చెప్పినట్లుగా అక్షయమైనది అంటే అంతము లేని ఆహారము. అందుకే దీని గూర్చి దైవజనుడు 5 మాటలు చెప్పారు. ఒకటి, ఈ ఆహారము అరిగిపోదు అన్నారు. అరిగిపోయేది కాదు. కొన్ని అరిగిపోతూ ఉంటాయి, ఇది అరిగిపోయేది కాదు. రెండవదిగా, ఇది కరగదు అన్నారు. ఈ ఆహారము కరిగిపోయే ఆహారము కాదు, అరిగేది కాదు, కరిగేది కాదు. మూడవదిగా, ఈ ఆహారము విరుగదు అన్నారు. ఇది విరిగిపోయే ఆహారము కాదు. నాలుగవదిగా, ఈ ఆహారము గమనించాలి, విరగదు, తర్వాత తరగదు అన్నారు. అరగదు, కరగదు, విరుగదు, తరగదు. ఇక 5వదిగా ఏమిటంటే తరిగిపోదు. ఎంతమంది మనం పాడుకుంటాం కదా, ఎందారెన్నో మార్లి వందాల ఏళ్ళలో వందించి తిన్నాను, బాదాయు అరుగులేదు, వందించి తిన్నాను, బాదాయు అరుగులేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు. తరిగిపోదు. 100 ఏళ్ల నుంచి ఎంతమంది తింటున్నా, దేవుడు ఏది చేసినా అది తరిగిపోనిదే. ఈ సృష్టి ఎంతమంది తింటున్నారో నాకు ఆలోచన ఒక్కోసారి అనిపిస్తుంది, ఎన్ని కూరగాయలు రోజుకు తింటున్నారో, ఎన్ని బియ్యము, టన్నుల 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 బియ్యము తింటున్నారో, ఎన్ని గోధుమలు తింటున్నారో, ఎన్ని ఫలములు తింటున్నారో. ఎన్ని తిరిగినా, ఎన్ని తిన్నా ఈ సృష్టి తరిగిపోతుందా? మాట్లాడలేదు. దేవుడు ఈ సృష్టిని మనకు తరగనిదిగా ఇచ్చి వేశారు. అలాగే ఆయనే మనకు ఆహారముగా అయిపోయి, ఈ విందు కూడా, ఈ ప్రభు భోజనం అనే విందు కూడా ఎందరో ఎన్నో ఏండ్ల నుంచి, 100 ఏండ్ల నుంచి, అనగా 20 ఏండ్లు, 2000 సంవత్సరాల నుంచి ఎందరూ తింటున్నా తరగని విందు, తరిగిపోని విందు. ఇక ప్రియులను గమనించాలి, 5వదిగా చెరగదు అన్నారు. 5 మాటలు చెప్పండి. ఒకటిది, మొదటిది అరగదు. చెప్పాలి, మీరు చెప్పాలి, పలకాలి. ఈ ఆహారం ఎలాంటిది? అరగదు. రెండవది కరగదు. మూడవది విరగదు. నాలుగవది తరగదు. 5వది చెరగదు. ఈ ఆహారమే అక్షయమైన ఆహారము. ఈ ఆహారమును భుజించుట ద్వారా దేవుడు మనకేం చేస్తారు అంటే, ఈ ఆహారము ఏం చేస్తుంది అంటే, మొదటిగా పాప నైజమును పోగొట్టేది. దేవుని యొక్క వాక్య గ్రంథములో మనం చూచినట్లయితే మనందరికీ తెలుసు, పలుమార్లు చదువుకుంటాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలనేమి చేయును? పవిత్రులుగా చేయును. ఈ రక్తము పుచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఈ శరీరము, ఈ రక్తము మనలోనికి వెళ్ళిన తర్వాత ఇది మన పాపములన్నిటినీ క్షమించి వేసేది, ఈ పాపములన్నిటినీ పరిహారము చేసేది.
ఓ మాటలో చెప్పాలంటే ఎండగట్టేది అన్నారు అయ్యగారు. పాప నైజమును ఎండగట్టేది అంటే, ఎండగట్టడం అంటే ఇప్పుడు జ్వరం వస్తుంది, తలనొప్పి వచ్చింది, జలుబు వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి ఇక ఈరోజే వచ్చింది అనుకోండి, వెంటనే మెడికల్ స్టోర్కి వెళ్ళి జ్వరం అయితే జ్వరం టాబ్లెట్, లేకపోతే జలుబు అయితే ఆ యొక్క జలుబుకు సంబంధించిన టాబ్లెట్ తీసుకొని వేసుకుంటే అది అప్పుడప్పుడే వచ్చింది కాబట్టి టాబ్లెట్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఆ వచ్చే జ్వరాన్ని, ఆ వచ్చే జలుబును వెంటనే ఎండగట్టేస్తుంది, ఆప్ చేస్తుంది అన్నమాట. కనుక యేసయ్య శరీర రక్తములు మనలో పుట్టే నైజ పాపములు. మానవుని యొక్క నైజమే పాపము. అందుకే మనం ఈ యొక్క ఆరాధనలో క్షమాపణ చెప్పుకుంటాం. ఏమని? దేవా, నేను జన్మమును బట్టి పాపిని, నైజమును బట్టి పాపిని, చూపును బట్టి పాపిని, మాటను బట్టి పాపిని, వినుటను బట్టి పాపిని, ప్రవర్తనను బట్టి పాపిని, క్రియలను బట్టి పాపిని. నీ కృపను పొందుటకు నేను అయోగ్యుడను, నాకు యోగ్యత లేదు. నీ కృప పొందుటకు, నీ యొద్దకు వచ్చుటకు నేను యోగ్యుడను కాను, యోగ్యత లేనివాడను. ఆయన మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పాపములన్నిటినీ యేసయ్య రక్తము, యేసయ్య శరీరం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ఏం చేస్తుందట? ఎండగట్టేస్తుంది, ఆపు చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. మన లోపలికి వెళ్ళి ఈ రక్తము మన యొక్క దోషములన్నిటినీ క్షమించి వేసే రక్తము. అందుకే మొట్టమొదటి మాట ఏమిటంటే పాప నైజమును ఎండగట్టేది. ఈ యొక్క విందును గూర్చి లేక ఈ ఆహారమును గూర్చి రెండవ మాట ఏమిటంటే ఇది పాపముపై సవాలు చేసేది. మొదటి మాటకు రెండు రెఫరెన్సులు మనకు తెలిసినవే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ రెండు మాటలు వ్రాయబడి ఉంటాయి. మీరు చదవద్దు, వినండి. ఇక రెండవ మాట ఏమిటంటే పాపముల పైన సవాలు చేసే విందు లేక ఈ యొక్క ఆహారము. పాపం పైన సవాల్. ఇంతవరకు పాపమే నిన్ను ఓడించింది, పాపమే నీ పైన ఏలుబడి చేసింది, పాపమే నిన్ను అనేక మార్లు పడగొట్టింది. ప్రియులారా, గమనించాలి, ఈ యొక్క శరీర రక్తములు నీలోనికి వెళ్ళడాన్ని బట్టి నీ మీద పరిపాలన చేసే, నిన్ను అనేక మార్లు పడగొట్టే ఈ పాపము పైన సవాలు చేస్తుందట ఈ శరీరం. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఏం చేశారు? యేసు ప్రభువారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును. మరి ఆ శరీరమే మనం తీసుకున్నప్పుడు, ఆ శరీరము, ఆ రక్తం మనలోనికి వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయగలమో? నిజంగా తీసుకుంటే, నిజముగా నీవు భక్తిగా తీసుకుంటే, ప్రభు శరీర రక్తములని నువ్వు సరిగా పుచ్చుకుంటే, ఈ శరీర రక్తములు నీ మీద ఏలుబడి చేసే పాపము పైన సవాలు చేస్తుంది. మొదటిది పాపమును ఎండగడుతుంది, రెండవది పాపముపై సవాలు చేస్తుంది. ఇక మూడవ మాట ఏమిటంటే నీకు సర్వాంగ కవచముగా ఉంటుంది ఆయన శరీర రక్తములు, కాపుదలగా. జాగ్రత్తగా వినాలి. యేసయ్య శరీర రక్తాలు మనకు ఏ కీడు రాకుండా, ఏ అపాయము రాకుండా, మరణము రాకుండా ఈ శరీర రక్తములు ఏం చేస్తాయంటే మన చుట్టూ మనకు ఎలాగుంటాయట? సర్వాంగ కవచముగా, అపవాది మన మీదకి రాకుండా. దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనములో ఆ మాటను చూస్తాము. సర్వాంగ కవచముగా ఆయన శరీర రక్తాలు మనకు కాపుదలగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక.
దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని కూడా ఆర్పు చేసే రక్తము శరీరం. సాతానుకు యేసయ్య రక్తం అంటే భయము. అందుకని రక్తము తీసుకునే వారికి, ఈ శరీరము తీసుకునే వారికి సాతాను వారి మీదకి రాలేడు. ఏ చీకటి, ఏ తెగులు, ఏ కీడు వారి మీదకి రాలేదు. జాగ్రత్తగా పుచ్చుకోవాలి. ఇక 4వదిగా మనం చూచినట్లయితే పాడు చేసేవాడి పాడి కట్టే విందు అన్నారు. మొదటిది పాపమును ఎండగట్టేది, రెండవది పాపంపై సవాలు విసిరేది, మూడవది మనకు కంచెగా ఉండేది, 4వదిగా క్లుప్తముగానే మీకు తెలియచేస్తున్నాను, 4వదిగా పాడు చేసేవాని పాడిగట్టేది. ఈ ప్రపంచంలో వినాలమ్మా, పాడు చేసేవాడున్నాడు ఒకడు. చెప్పండి, ఎవడు వాడు? మాట్లాడలేదు. వాని పనే ఏమిటి? ఎవరు బాగున్నారా వారిని పాడు చేద్దాం, ఎవరు సంతోషంగా ఉన్నారా వారిని ఏడిపిద్దాం, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారా వారికి ఏదో రోగం తెచ్చి పెడదాం, ఎవరు ఆశీర్వాదంతో ఉన్నారా వారికి శాపం తెచ్చి పెడదాం. అంటే ఏదో రీతిగా పాడు చేయడమే వాని పని. బైబిల్లో వాడు మొదలు పెట్టిందే పాడు చేసే పని. ఎవరిని పాడు చేశాడు? మొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనము నుండి అక్కడ మొదలు పెట్టాడు పాడు చేయడం. చదవండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6 వచనాల వరకు చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్ష ఫలములను ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైనదనియు యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఇక్కడ మొదలు పెట్టాడు. ఏం చేయడం? మాట్లాడలేదు మీరు. పాడు చేయడం. ఏం చేయడమో? పాడు చేయడం. ఎవరిని పాడు చేశాడు? మొదటిగా ఎంతో సంతోషంగా ఉన్న ఆదామవ్వల్ని, దేవునితో సహవాసము కలిగి ఉన్న ఆదామవ్వల్ని, దేవుని స్వరాన్ని వింటున్న ఆదామవ్వల్ని, ఏ కష్టము లేకుండా ఎంతో సంతోషముగా ఉన్న ఈ ఆదాము అవ్వల్ని పాడు చేశాడు. మీరు చావనే చావరు, మీరు దేవతలైపోతారు, మీరు గొప్పవారైపోతారు, అందుకే మీరు గొప్పవారు అవ్వడం దేవునికి ఇష్టం లేక ఇలా చెప్పాడు అని అన్ని మాయ మాటలు చెప్పి, మహాజ్ఞానులు ఈ వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి మహాజ్ఞానులు ఉంటారన్నమాట. దేవుడు ఆపు చేయొచ్చు కదా. ఏం చేయొచ్చు? గట్టిగా చెప్పండి. ఆ పండు తినేటప్పుడు దేవుడు ఆపు చేయొచ్చు కదా. మన సంఘములో ఉన్న ఒక విశ్వాసిని
వేరే సంఘానికి బలవంతంగా తీసుకెళ్లారట. వాళ్ళ సపరేట్ సంఘం అన్నమాట, బైబిల్కు విరుద్ధమైన సంఘం. పాస్టర్ గారు బాప్తిసం ఇవ్వకూడదట, వాళ్ళే బాప్తిసం తీసుకోవాలట వాళ్ళ సంఘం. మీ అయ్యగారు ఎలా బాప్తిసం ఇస్తారు అని చెప్పి ఒక వ్యక్తి ఒక 7 సంవత్సరాల క్రిందట, వారు అప్పటికి అన్యులుగా ఉన్నారు, క్యాస్ట్కు వారు వాల్మీకులే, అగిర్లో ఒక రోజున నన్ను ప్రార్థనకు పిలిచారు. వెళ్ళగానే తన భార్య చాలా శ్రమలో ఉంది, డాక్టర్లైన వారు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే ప్రాణానికి అపాయము, చనిపోతుంది అని చెప్పారు. ఎందుకంటే ఆమెకు కరెక్ట్గా ఇక్కడ గడ్డ ఉంది, బయటికి కనబడుతుంది, ఇలా ఇక్కడ గొంతుకు గడ్డ ఉంది. దాన్ని ఆపరేషన్ చేస్తే ఆమె ఏమైపోతుంది? మాట్లాడలేదు. గొంతుకు వస్తే ఏమవుతారమ్మా? మాట్లాడలేదు. డాక్టర్లు అన్నారు చనిపోయే అవకాశం ఉంది, ఆపరేషన్ చేయకూడదు. ప్రభు నామములో వారింటికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రార్థనలోనే వారు వాడగా వారే వచ్చి సాక్ష్యం చెప్పి, అయ్యా దేవుడే మాకు కార్యం చేశారు. మామూలు అయిపోయింది ఆమెకి. ఆ గడ్డ దేవుని యొక్క నామములో ప్రార్థన నూనె ద్వారా దేవుడు స్వస్థత పరచగా వారు బూదాల మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పి, మీ ద్వారానే మేము బాప్తిసం తీసుకోవాలయ్యా అని బాప్తిసం తీసుకొని, ఆ సంఘస్థుల మాట ఇప్పుడు విని నాతో బాప్తిసం తీసుకొని, ఇప్పుడట అతనేమో వాళ్ళతో తీసుకున్నాడట, ఆ క్యాండిడేట్ ఏమో భార్యకు బాప్తిసం ఇచ్చాడట. భర్తే ఎవరికి ఇచ్చారు? దయచేసి గమనించాలి ఎలాగైపోతున్నాయి సంఘాలు, విశ్వాసులు. దేవుడు ఆయన అజ్ఞాని కాదు, అందరూ సమానమే అని మేమేదో పైనుంచి పడ్డామని చెప్పట్లేదు. దేవుని సేవకుల్ని ఆయన బైబిల్లోనే చూస్తాం, 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఎందరో ఉండగా 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. పిలువబడిన వారు, బైబిల్ చెబుతుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరే. కొందరిని బోధకులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటారు, కొందరిని సువార్థికులుగా ఆయన ఏర్పాటు చేసుకుంటారు, కొందరిని పరిచారము చేసేవారిగా. ఇప్పుడు వంట దగ్గర పరిచారం చేస్తున్నారు ఆ కుమారులు. మీరు కుమార్తెలైన వారు అక్కడ కూరగాయలన్నీ ఇచ్చి వచ్చారు, అది ఒక పరిచర్య. తర్వాత మీరంతా లైన్గా కూర్చుంటారు, వడ్డించడం ఒక పరిచర్య. పరిచర్యలు నానా రకములుగా ఉన్నాయి. మీ పని చేసుకుంటూ మీరు పరిచర్య చేయొచ్చు. చేయొద్దని చెప్పానా? అక్కడికి వెళ్ళిన ఆ వ్యక్తి అంటాడట, మీ అయ్యగారే వాక్యం చెప్పాలా? అందరు చెప్పాలి కదా వాక్యం, నేను వద్దంటానా? మీ అయ్యగారే పాటలు పాడాలి, నేను ఒకనే పాడుతున్నానా? చెప్పండి. వాదన అన్నమాట. ఆమెను తీసుకెళ్ళి మొత్తం వాదన, ఏమైనా ఆమెను మార్చేయాలని. ఆమె అలా కాదు, మా అయ్యగారు అలా కాదు, దేవుడే ఆయన్ని ఏర్పరచుకున్నారు అని అంటే, మీ అయ్యగారిని ఒకరిని ఏర్పాటు చేసుకున్నారా? అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే, మీ మందిరానికి వచ్చే వాళ్ళు కొంతమంది త్రాగుతున్నారు, త్రాగుబోతులు ఉన్నారు. మీ అయ్యగారు వారికి చెప్పట్లేదా? నేను అన్నాను, మందిరంలో మీరు బాగా త్రాగండి అని చెప్తున్నానని చెప్పమ్మా. చెప్తున్నాను అలాగా, ఫుల్గా మంది వేసుకుంటాను అని చెప్తున్నానని చెప్పండి అమ్మా. త్రాగకూడదని చెప్తున్నానా, త్రాగమని చెప్తున్నానా? వాక్యంలో మాట్లాడలేదు. కుటుంబములో సమాధానంగా ఉండండి అని చెప్తున్నానా, గొడవలు పడమని చెప్తున్నానా? మాట్లాడలేదు. మీరు మాట్లాడకపోతే మీరు కూడా వాళ్ళకి ఓటేస్తారా ఏంటి? మీరు కూడా ఓటు ఎవరికి వేస్తారు? అలాంటి క్యాండిడేట్లకు ఓటేస్తారేమో. మీ అయ్యగారు వెంటబడి ఆఫ్ చేయాలి కదా,
అంటే నేనట మందు కొట్టు దగ్గరికి వెళ్ళి తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మందు గ్లాసు లాక్కోవాలట. ఈ వాక్యమును బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుడే అవ్వమ్మ పాపము చేస్తుంటే ఆయన ఆపు చేయలేడా? ఆపు చేయగలడా? చేయలేడా? అర్థం చేసుకోండి. దేవునికి విరుద్ధంగా మనం ఏది మాట్లాడకూడదు. నేనే పాటి వాడిని? ఈ పండు తీసుకుని అవ్వమ్మను, అవ్వా నువ్వేంటి చేసే పని ఏంటి, ఆ పండు తీసుకోవద్దు, ముట్టుకోవద్దు అని దేవుడు ఆపు చేయలేడా? మాట్లాడలేదు. శక్తి లేదా? ఆయనకు తెలియదా? నేనన్నానమ్మా, దేవుడే ఆపు చేయనప్పుడు నేనే పాటి వాడిని చెప్పడమే నా పని. నా పని ఏంటి? మంచిగా ఉండమని చెప్పడమే. మీ దగ్గరకు వచ్చి అలాగుండండి ఇలాగుండండి నడిపించడం మాట్లాడలేదు. నా వల్ల అవుతుందా? మీకు మీరుగా మారిపోవాలి, మీకు మీరుగా తెలుసుకోవాలి దేవుని మాటని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు ఆపు చేయాలంటే ఆపు చేయగలడు. దీని గురించి దైవజనుడు వ్రాసిన మాట ఏమిటంటే, మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చారట. ఏమిచ్చారు? గట్టిగా చెప్పండి. స్వేచ్ఛ అంటే స్వతంత్రత ఇచ్చారు. స్వతంత్రత అంటే చెప్పండి. చేసేదాన్ని వచ్చి ఆయన మాట్లాడలేదు. చేసేదాన్ని వచ్చి ఆయన అడ్డగిస్తే ఏమవుతున్నట్లు? స్వేచ్ఛ ఇచ్చినట్ల, స్వాతంత్రం ఇచ్చినట్ల? మీరు అర్థం చేసుకోవాలి మాటలు బాగా. లైవ్ లో కూడా రకరకాలుగా మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, మందిరానికి వెళ్ళాలా, మోకాళ్ళు వేయాలా, అదే నా భక్తి. రకరకాల బోధలు వినబడుతున్నాయి. ఎందుకు అంటే, సాతాను ఏదో రీతిగా వాని పని పాడు చేయడమే. బాగా జరుగుతున్న సేవను కావచ్చు, బాగా సంతోషముగా ఉన్న వారిని కావచ్చు, పాడు చేయడమే వాని పని. పాడైపోయే వారిని ఆయన చెబుతారు. గాని ముందుగానే చెప్పారు ఆదామవ్వలకి, మీరు ఆ పండు తింటే ఏమైపోతారు. ఆ మాట వారికి తెలుసా తెలియదా? మాట్లాడు. అది తప్పని తెలుసా తెలియదా? చెప్పారు ఆయన, అంతే. నువ్వు అది తింటే చచ్చిపోతావు, తినకపోతే నీకు మేలు. ఒకవేళ నేను తింటానంటే నేను వచ్చి ఆపు చేయను. ఆపు చేశానంటే నీకు ఇచ్చిన స్వాతంత్రత మరలా ఏం చేసినట్లు? మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారా లేదా? మాట్లాడు. నీ మక్కలందరూ మీకు ఇష్టవా? ఇలా మాట్లాడు. ಎಷ್ಟು ఇష్ట, ఎంత ఇష్టమో చెప్పలేమయ్యా. మాకు పిల్లలంటే ఎంతో ప్రేమ, నా భర్త అంటే ఎంతో ప్రేమ, నా భార్య అంటే ఎంతో ప్రేమ, మా అమ్మ నాన్న అంటే ఎంతో ప్రేమ. ఈ ప్రేమ ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఆ ప్రేమ మనలో ఉంది. దేవుడు న్యాయము, మనలో కూడా న్యాయం ఉంది. దేవుడు శక్తి, మనలో కూడా శక్తి ఉంది. దేవుడు స్వతంత్రుడు, మనము కూడా స్వతంత్రులమే. దేవుడు స్వేచ్ఛాపరుడు, మనము కూడా స్వేచ్ఛాపరులమే. దేవుడు పరిశుద్ధుడు, మనలో పాపమున్నను పరిశుద్ధత కూడా మనలో ఉన్నది. దేవుడు జీవము, మనలో కూడా ఏముంది? మాట్లాడలేదు. జీవం ఉందా లేదా? మాట్లాడలేదు. జీవం లేకపోతే ఇక్కడికి వస్తామా? మాట్లాడలేదు. మీ అందరికి జీవం ఉందా లేదయ్యా అమ్మా? మాట్లాడలేదు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, దేవునిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనలో పెట్టాడు. ఒక్క పాపము తప్ప. పాపం ఆయనలో లేదు, అది మనం తెచ్చుకున్నదే. అన్ని ఆయన శుభగుణాలన్నీ మనలో ఉన్నాయి. పాపం ఒకటి ఆయనది కాదు, అది మందే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ మాటను బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వచ్చిందంటే, ఆ మాటలు గుర్తుకొచ్చాయి. మీ అయ్యగారు వెళ్ళి ఆప్ చేయాలి కదా, తిరగాలి కదా, బీడీలు తాగే వాళ్ళ దగ్గర తిరగాలి, నశం దిక్కే వాళ్ళ దగ్గరికి తిరగాలి, అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గరికి తిరగాలి, కొట్లాడే వారి దగ్గరికి తిరగాలి. ఒకవేళ అవసరమైతే తిరుగుతాంలేండి, ప్రార్థన చేస్తాం, చెబుతాం. ఇలా కాదని తెలిస్తే చెబుతాం.
పోయిన వారం బాప్తిసం తీసుకున్నాడు కదా, జాగ్రత్తగా ఉంటుంది. ఆమె రివర్స్ లో నాకే చెప్పింది, ఏమని? నేను చెప్తే వినడయ్యా, నీవే చెప్పయ్యా అంది. సరే అని పక్కనికి రమ్మన్నా, రా అన్న. వచ్చాను, మూగ సైకిల్ చేశాను నేను కూడా. దీక్షా స్థానం తಗೊಂಡಿది అలా, ఇక నుంచి నేను కుడిబాడా అని. ఆ క్యాండిడేట్ అంటున్నాడు, ఆ రోజు మునిగినప్పటి నుంచి ఇట్లా అంటున్నాడు అనమాట. అయిపోయింది, అంతా బంద్ చేశారు అన్నాడు. ఏం అనుకున్నాడు, ఒకవేళ అది బంద్ చేసినట్లయితే ఇంకొకటి ఏమైనా ఉందేమో అని. ఆ క్యాండిడేట్ అంటున్నాడు, అది కూడా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పవలసి వస్తే చెబుతాం, చెప్పడం వరకే గాని ఇప్పుడు అతని అంటే ఉండి అది తినేటప్పుడు గుంజుకొని కింద పడేయడం. స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడు, చెప్పడం వరకు ఆయన పని. వింటే నీవు బాగుపడతావు, వినకపోతే నీకే నష్టం. ఇది వాక్యానుసారమైన మాటలు. రకరకాల బోధలు వస్తున్నాయి. నేను ఒక్కనే చేయాలనే ఉద్దేశం నాకు లేదు. మీరు చేస్తామంటే మీరు కూడా సేవ చేయొచ్చు. చేస్తారా? ఇంకా కొన్ని చోట్ల స్టార్ట్ చేద్దాం. కర్ణాటక అంతా గాలి అంతవరకు వీస్తుందో అంతవరకు బైబిల్ మిషన్ వ్యాపించాలి. మీరు నేర్చుకొని మేము కూడా దేవుని సేవ చేస్తామంటే మీకు కూడా అవకాశమే. నేర్చుకుంటామంటే నేర్పిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఏది ఏమైనా పాడు చేసేవాడెవడు? చెప్పండి గట్టిగా అమ్మా. అయ్యా ఎవరు? సైతాను గాడు. ఇప్పుడు అవ్వమ్మను ఆదామును పాడు చేశాడు. తర్వాత ఇంకా ఎవరిని పాడు చేశాడు? బైబిల్లో చాలా మంది భక్తుల్ని పాడు చేశాడు. చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు. ఎంతో సంతోషంగా ఉన్నాడు యోబు, గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నాడు, ఏ కొదవలేని వాడుగా ఉన్నాడు యోబు. ఈ యోబును సాతానుగాడు ఏం చేశాడంటే, దేవుని యొద్దకు వెళ్ళి ఈ యోబుకున్న ఆస్తిని, యోబుకున్న సంతోషాన్ని, యోబుకు ఉన్న పిల్లల్ని అందరిని పాడు చేద్దామని వాడు పాడు చేయడానికే పనిగట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. వారి వెంట తిరిగిన 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో అందరినీ పాడు చేయాలని చూచాడు, కానీ కొంతమంది తెలుసుకొని మరలా ప్రభు తట్టు తిరిగారు. కానీ ఒక్కడు పాడైపోయాడు. ఎవడు వాడు? ఇస్కరియోతు యోధా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సాతాను పని ఏమిటంటే పాడు చేయడమే. కనుక ఈ పాడు చేసేవానికి మనం ఏం కట్టాలి? యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 11-12 వచనములలో వ్రాయబడిన మాటలు చూచినట్లయితే, అయినను నీవు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. వాడొచ్చి చెప్తున్నాడు, నిన్ను విడిచిపెడతాడు యోబు. నువ్వు శ్రమలు పెడితే, కష్టాలు పెడితే, అంత నష్టం చేస్తే, అంత నష్టమైపోయినప్పుడు ఏమంటాం మనం? చెప్పాలయ్యా అమ్మా, దేవుడుంటే మాకింత నష్టం అవుతాదా అంటామా అనమా? కానీ యోబు అలాగన్నాడా? మాట్లాడలేదు. పశువులు భాగ్యములు బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని అసువులుడినా విసుగు పడడే. అసువులుడినా వెసముగా నింపడేబు సన్నగడిపుడు
సంతోషించును. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కానకపడిన వానిని దైవా మానవునిగా చేయంగా. శ్రమలు పరమా శ్రమము చేసే మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. శ్రమలు ప్రకారం శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం. శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గానా. శ్రమలయందే సంతోషించుము. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ఎన్ని శపించిన తన జన్మముని తనని శపించును గాని. ఎన్నడు దేవుని ఏమి అనడు, ఎన్నడు దేవుని ఏమి అనడు. ఎంతటి తోట బుద్ధి కలిగి పూజించుమిక. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. గమనించాలి, పాడు చేశాడు తన కుటుంబాన్ని, నెమ్మది లేకుండా చేశాడు, తనకున్నదంతా నష్టము చేశాడు. ఓడిపోలేదు యోబు. ఓడిపోయాడా గెలిచాడా? ఆ పాడు చేసేవాని పాడిగట్టినట్లుగా తొక్కివాన్ని మొదటి ఆశీర్వాదం కంటే రెండంతల ఆశీర్వాదముతో తాను దీవింపబడ్డాడు. ఈ రోజున నీవు నేను మనము బహుశా నీ జీవితంలో కూడా సాతాను నిన్ను పాడు చేస్తున్నాడేమో. అమ్మా దయచేసి అయ్యా వినాలి, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడేమో, నీకు నష్టము కలిగిస్తున్నాడేమో, నిన్ను పాపములో పడవేస్తున్నాడేమో, ఇంతవరకు వాడు నిన్ను ఎంతో బాధ పెట్టాడేమో. బాధ పెట్టిన వానికి ఏం కట్టాలి? మనం మాట్లాడలేదు. ఏం కట్టాలట? పాడి కట్టడం అంటే ఎప్పుడు కడతారు? పాడి అన్ని చంపి పాడి కట్టాలి. మనం చంపలేం, చంపిస్తానంటున్నాడు ప్రభు. ఎవరి చేత? ఎవరైతే ఆయన శరీర రక్తాలు పుచ్చుకుంటారో ఆ బలముతో ఆయన ఏం చేస్తానంటున్నాడు? రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో ఏమంటున్నాడు? ఒక్కసారి చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, మీ పాదముల క్రింద, మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుగా త్రొక్కించును. ఆయనే త్రొక్కిస్తాడట మనల్ని పట్టుకొని. త్రొక్కుర విన్ని. ఇంతవరకు నిన్ను పాపములో పెట్టింది వీడే, నీకు నష్టం కలిగించింది వీడే, నీకు కష్టం కలిగించింది వీడే, నీ కన్నీళ్లు వచ్చేటట్లుగా చేసింది వీడే, నీవు పాపము చేసేటట్లుగా చేసింది వీడే. కాబట్టి వీణేం చేయి? ఇప్పుడు ఆయన ప్రక్క నిలబడి మనతో ఏం చేస్తాడట? మాట్లాడలేదు. ఆయన శరీర రక్తాలు పుచ్చుకున్న మనతో ఆయన సాతాన్నే త్రొక్కిచ్చేస్తాడు. కానీ తల త్రొక్కితే ఏమైపోతుంది? సాతాను సర్పము యొక్క తల తొక్కితే మాట్లాడలేదు. తల త్రొక్కేస్తే ఏమైపోతుంది? తల పగిలిపోతే ఏమైపోతుంది? మాట్లాడలేదు మీరు. అయ్యా అమ్మా, చచ్చిపోతుందా? చచ్చిపోదా? కాబట్టి త్రొక్కండి.
సాతాను నీ కుటుంబంలో ఎంత నష్టము కలుగజేశాడో దేవుడు కాదు. ఏ నష్టానికైనా ఏ కష్టానికైనా ఎవరు కాదు కారణం. యోబును గురించి మనం వింటున్నాం కదా, యోబు ఎన్ని శ్రమలు వచ్చినా ఎవరిని శపించలేదట. చెప్పండి అమ్మా, ఎవరిని శపించుకున్నాడట? మాట్లాడలేదు. ఎవరిని శపించుకున్నాడు? నా జన్మం మంచిది కాదు, నా బ్రతుకు మంచిది కాదు, నేను పుట్టినప్పుడే నా తల్లి గర్భంలో భూమి మీద పడినప్పుడే నేను మంచివాణ్ణి కాదు అని తనను తానే శపించుకుంటున్నాడు. కానీ దేవుని ఒక మాట కూడా అనలేదు. ఏ కష్టానికి దేవుడు కారణము కానే కాదు అని గుర్తించి సాతానే కారణమని వాని మీద కోపముతో వాని త్రొక్కివేయండి. ఇక 5వదిగా చూచినట్లయితే ఈ విందు లేక ఈ ఆహారము దేవుడు మనకు ఎలాగూ ఏర్పాటు చేశారంటే ప్రేమతో ఏర్పాటు చేశారు. ఈ విందు మన కొరకు దేవుడు ఎలాగూ ఏర్పాటు చేశారంటే ప్రేమతో. అందుకే ఈ విందు పేరేమిటంటే ప్రేమ విందు అన్నారు. ఏ విందు? గట్టిగా చెప్పాలయ్యా అమ్మ. సిలువలో ఆయన మన కొరకు ఆ సిలువలో ప్రేమతోనే చనిపోయారు. ఆయన మన మీద ప్రేమతోనే, మన యొక్క పాపముల కొరకై ఆయన ప్రేమతోనే చనిపోయారు. అందుకే భక్తులు పాడుచు అన్నారు. ఒకసారి వాక్యం మీరు తీసుకోండి. దేవుని యొక్క వాక్యములో ఆ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే, ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. జాగ్రత్తగా వినాలి. విందు తీసుకునే మనం, ఇది ప్రేమామయుని ప్రేమ విందు. విందు తీసుకునే నీకు కూడా ప్రేమ ఉండాలి. ఈ లోకంలో దినదినాలకి ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది? ఒకరికొకరు మాట్లాడుకునేది లేదు. కొంతమందికి భార్య సెల్ఫోనే, పిల్లలు సెల్ఫోనే, ఎప్పుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు దాన్ని పట్టుకొని చూసుకుంటుంటారు. భార్యతో మాట్లాడేవారు తక్కువ, పిల్లలతో మాట్లాడేవారు తక్కువ. కొంతకాలానికి కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఆల్రెడీ అనేక చోట్ల నాశనం. కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. ఆ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ పక్కన పిల్లవాడు గుంతలో పడినా, నీళ్ళలో పడినా, కారు కింద పడినా అస్సలు పట్టించుకో. కనుక కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ప్రేమ లేదు. అందుకనే క్రీస్తు మనకు ప్రేమతో ఇచ్చిన విందు పుచ్చుకునే మనము, ఆయనే మనకు విందు. ఇది ఆయన విందు, ఆయన ఏర్పాటు చేసిన విందు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక ఈ విందు పుచ్చుకునే మీలో కూడా ఏముండాలి? గట్టిగా చెప్పాలి. ప్రేమ ఉండాలా? కోపం ఉండాలా? నోడను బా మనకి బా అంటారా? మాట్లాడలేదు. చూస్తాం రా కొంతమంది భర్తలనే. మన సిన్నుగాడు చెప్తున్నాడు అన్నమాట, డాడీ ఆ అన్నని మనకి బా తోడిసి నోడా మనకి బా. ఏ మాటలేవి అంటే అంత కోపమా? భర్త అంటే అంత కోపమా? మహాతల్లు ఏమైనా చేస్తారమ్మో, ఏదైనా మాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమగా ఉండండి. భర్తలైన వారు ప్రేమగా ఉండండి, భార్యలైన వారు ప్రేమగా ఉండండి. ప్రేమ విందు పుచ్చుకునే మీరు ప్రేమగా ఉండండి. కక్షలొద్దు, బాధలొద్దు, స్వార్థమొద్దు. 5వ అధ్యాయంలో కూడా రోమపత్రిక 5:5
ఎందుకనగా ఈ నిరీక్షణ ఆ, మనలను సిగ్గుపరచదు. ఆ. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ. దేవుని ప్రేమ మన హృదయములలో దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడాలి. ఈ విందు పుచ్చుకునే మనం. ఇక లాస్ట్ గా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి లేచి నిలబడదాం. ఇక 6వదిగా చూచినట్లయితే ఎవరు బయటికి వెళ్ళొద్దు. మేఘములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభు రాబోచున్నారు. ఎవరైతే యేసయ్య శరీర రక్తాలు సరిగా పుచ్చుకుంటారో ఆ సరిగా పుచ్చుకునే వారికట ప్రభు వచ్చినప్పుడు ఆయన కేక వినబడుతుందట. ఎవరి కేక? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చుచున్నదని యోహాను సువార్తలో వ్రాయబడినట్లుగా కేక వినబడుతుంది. కేక, ప్రభు యొక్క కేక, రాకడ కేక వినబడుతుంది. ఆ రాకడ కేక ఎవరికి వినబడుతుందంటే ఎవరైతే ఈ ప్రభు భోజన విందులో జాగ్రత్తగా పాల్గొంటారో వారికి ఆ రాకడ కేక వినబడుతుంది. దేవుడు వినిపిస్తాడు. ఆర్భాటముతో చదువుకుంటాం కదా చాలా సార్లు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆర్భాటము జరుగుతుంది పరలోకములో. బూర వినబడుతుంది, కేక వినబడుతుంది. ఆ కేక అందరికీ వినబడదు గాని ఎవరైతే ఈ విందులో జాగ్రత్తగా పాల్గొంటారో వారు బ్రతికినా వారు చనిపోయినా, చనిపోయిన వారికి కూడా ఏం వినబడుతుంది? కేక వినబడుతుంది. కేక. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ రాకడ కేక వినబడుటకు సమయం ఆసన్నమైనది. చూస్తున్న ఒకవైపు భూకంపాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు కరువులు ఎన్నడూ లేనంతగా. నిన్న ఒక ఆయన అంటున్నాడు, మా చిన్నతనంలో 35 డిగ్రీలు ఎండ అంటే అదెంతో ఎండ అనుకునే వాళ్ళం. ఈ రోజున 45, 46 న్యూస్ లో చూస్తున్నాం. ఎండకు చాలా మంది చనిపోతున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆ ఎండ దెబ్బ తగలకుండా మన తండ్రి మనలను కాపాడుచున్నారు. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరిని బట్టి మనము క్షేమముగా ఉన్నాం? మాట్లాడలేదు మీరు. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, నీ పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే నీ కృపా. చప్పలు కొడదాం. జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికియున్నానంటే నీ కృపా. జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు.
పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే అందరూ జీవిస్తున్నానంటే ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, పరిశుద్ధత నాలో లేదు, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచములో ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా మనం క్షేమముగా ఉన్నామంటే ఎవరి కృప? గట్టిగా చెప్పాలి మీరు. నీ గొప్పతనం అనుకోవద్దు, నేను ఆరోగ్యవంతుని అనుకోవద్దు. కనుక ప్రియులారా, క్రీస్తు రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. రాకడ చాలా సమీపముగా ఉన్నది. ఆ రాకడ కేక వినబడుతుంది. ఆ కేక నీ వినాలంటే, అందుకే యేసు ప్రభువారు ఏమన్నారంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను, రాకడ దినమున లేపుతాను. అంటే రాకడ దినమున లేపుతాడట. చచ్చిన వాళ్ళని ఎవరు లేపితే లేస్తారు? ఒకవేళ భర్త చనిపోయాడనుకో, భార్య ఎంత ఏడ్చినా అతను లేవడు, ఎప్పటికీ లేవడు. కొంతమందిని చూస్తుంటాం, సమాధి దగ్గర ఉంటే. మా మేనత్త సమాధి తోట ప్రక్కనే, దేవుని యొక్క కృప వారికి చర్చికి పక్కనే పెద్ద సమాధి తోట ఇచ్చేస్తారు గవర్నమెంట్. ఇంట్లో ఏదైనా కొడుకో కోడలో ఏమైనా అంటే రాత్రి వెళ్ళిపోతుందట సమాధి దగ్గరికి. సమాధి కట్టించారు బాగా. అక్కడికి వెళ్ళిపోయి, ఏమే నువ్వు ఉంటే ఎంత బాగుండా, నువ్వు పోయిన తర్వాత నాకు అన్ని బాధలు అయిపోయాయి అని చెప్పి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందట. వస్తాడా? మాట్లాడలేదు. ఎవరు ఏడిస్తే వస్తారు, ఎవరు పిలిస్తే పలుకుతారు. అయితే ఒక రోజు ఆయన కేక వింటే క్రీస్తు నందుండి మృతులైన వారందరూ ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఆయనతో మేఘములో వెళ్ళడానికి ఆయన కేకను వినిపించే విందే ప్రభు భోజన విందు. ఇక చివరి మాట ఏమిటంటే, ప్రాణప్రియుని యొక్క సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టేది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కూర్చుంటాం? ఆయన అంటున్నాడు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనము ప్రక్కన, ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించిన వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెడతా. ఆయన మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎవరిని? ఈ విందు జాగ్రత్తగా తీసుకునేవాడు. అందుకే అనాలోచనగా ఎవరు తీసుకోవద్దు, అజాగ్రత్తగా ఎవరు తీసుకోవద్దు. ఇందాక చెప్పాను కదా, అన్ని అలవాట్లు కలిగి స్త్రీలైన వారు నశము తిక్కుతూ యేసయ్య శరీరం తీసుకోవద్దు. పురుషులైన వారు మందు త్రాగుతూ, బీడీలు త్రాగుతూ, సిగరెట్లు తాగుతూ, స్త్రీలు పురుషులు కోపం వచ్చినప్పుడు, నన్ను కోపం వచ్చి ನನಗೆ సిట్టు బందిరే, నన్ను నా నోటికి మంచి మాటలు రావంటారు కొంతమంది.
చెడ్డ మాటలు మాట్లాడతారు కొంతమంది. చెడ్డ మాటలు మాట్లాడుతూ మరలా ఏం చేస్తారు? అయోగ్యముగా తీసుకోవద్దని బైబిల్ చెబుతుంది. చాలాసార్లు మీకు చెప్పాను, జాగ్రత్తగా పుచ్చుకొని. అందుకే నేను సంస్కారం ఇచ్చేటప్పుడు చాలా మంది మోకాళ్ళ మీద ఉండి, స్త్రీలైన వారు కొంతమంది కన్నీళ్లు కారుస్తూ ఉంటారు, పురుషులు కొంతమంది కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. చాలా మంచిది అది. ఇది మంచి అలవాటు. అంటే వారు సిలువను చూస్తున్నారు కాబట్టి ఈ విందు సింహాసనం మీదకి ఎక్కిస్తుంది మనల్ని. అందుకే మొదట్లోనే చదువుకున్నాం, ఇది క్షయమైపోయే ఆహారము కాదు, అక్షయమైన ఆహారము, నిత్య జీవమునిచ్చే ఆహారము. నిరంతరము తండ్రి యొక్క సింహాసనం మీద కుమారుడు ఎలాగైతే కూర్చున్నాడో ఆ కుమారుని సింహాసనం మీద నిన్ను నన్ను కూర్చోబెట్టేదే ఈ ప్రభు భోజన విందు. అట్టి విందులో పాల్గొని 7 ఏళ్ల శ్రమలను తప్పించుకొని, నరకాన్ని తప్పించుకొని, నిత్య జీవానికి సిద్ధపడి కుమారుడు కూర్చున్న ఆ సింహాసనం పైకి నిన్ను నన్ను మనందరిని దేవుడు అక్కడికి సిద్ధపరచునో గాక. ఒకసారి మోకరిద్దాం.